రే అభి, అదే నా ఇల్లు, అటు సైడే రా. అవునరా అదే, వెళ్దాం పద. తొందరగా రా. ఏంటిలా ఇంత డేంజర్? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మనం ఆల్మోస్ట్ చచ్చిపోయాం పారు. అప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు భయం పోయింది. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ వన్స్ అంతే. యాక్చువల్లీ ఐ థాట్ మేబీ సినిమాలో లాగా మీ నాన్న నేను ఫోర్స్ చేసాడేమోనని సేవ్ చేద్దామని ఇలా వచ్చాను. అదే హీరో లాగా. ఇది సినిమా కాదు అభి. అయితే నీకు నీ అంటే ఇష్టం లేదా? ఐ ఐ డోంట్ నో అభి. ఏమో. పారు, మనం ముద్దు కూడా పెట్టుకుందాం పారు. మా బీఫేస్లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా? మా ఏరియాలో కూడా అంతే. కానీ ఇట్ వాస్ అ డ్రీమ్. డ్రీమా? అయితే మళ్ళీ ముద్దు పెట్టుకుందామా? ఇట్ విల్ బి రియల్ దిస్ టైమ్. నో ఐ వాజ్ జోకింగ్. ది ప్రాబ్లమ్ ఈజ్ నీతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఆలోచన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్? భయం వేస్తుంది. భయమా? ఇది వర్కౌట్ కాదు అభి. అయితే నేనేం చేస్తే నీ భయం పోతుంది పారు? నన్ను ఏం చేయమంటావు? టెల్ మీ పారు, ఐల్ డూ ఇట్. పెళ్లి చేసుకుందామా? అరే చెప్పినా కదరా బతుకు బస్ స్టాండ్ అని. అరే ఒక్కసారి రా, ఇంకొక క్లారిఫికేషన్. లేదురా. అరే ప్లీజ్ రా. అరే రండి రా ఫాస్ట్. అరే ఒక్కసారి లిఫ్ట్ చేయండి రా, అర్జెంట్ ఫాస్ట్. పారు పారు పారు, ఒక్కటి చెప్పు, నిజం చెప్పు ప్లీజ్. బై ఎనీ ఛాన్స్ ఇదంతా గోల్డ్ ఫేస్ వాళ్ళ స్కీమింగ్ పారు? యూ మీటింగ్ మీ, మ్యాజిక్, కిస్సింగ్, ఇదంతా ఒక స్కీమేనా? అరే చెప్పినా కదరా భయ్, కొట్టింది కదా. కొట్టిందా? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. అరే మర్చిపోరా పారుని, రే కష్టంగా ఉంటుంది మర్చిపో. అరే లేదురా, కొట్టిందంటే ఫీల్ అయింది అంటే ఏదో హోప్ ఉందంటే. వద్దేనా, నీకోసం వస్తున్నట్టుంది, కొంచెం స్ట్రాంగ్ ఉండనా. అరే ఫ్యాన్ అయ్యరా. ఏం సంగత్? ఒక నిమిషం అండి. గోల్డ్ ఫేస్ వాళ్ళు పారుకి ఎంగేజ్మెంట్ చేసేస్తారంట అండి. ఇంకా చెరువు కూడా కబ్జా చేస్తారంట అండి. చాలా కష్టం ఉన్నారండి. అదే చెప్తామని వచ్చానండి. అంతేనా? అంతేనండి. అండి అండి ధని మన బతుకు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్స్. అన్నా నీళ్ళే, నారాజా ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తాడు బే? థ్యాంక్స్ సప్న. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం. ఇలా బర్త్డే రా అన్నా, ఆ చీర కూడా నేనే ఇచ్చినారా. అందుకేనా అన్న ఆ చీరల మస్తు కొడుతున్నానా. అయినా తీసుకునేటి అన్ని తీసుకుంటది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న, హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి. దా అన్న, దా రా అన్న, రా. ఏం కాదు అన్నా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? దిస్ ఇస్ ఫర్ us. హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్. I got you something.
థ్యాంక్ యూ. మే ఐ రై ఎవడను బండి కోసం వచ్చిన బాస్. లక్ష్మి, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను. పర్వాలేదు, నేను వేసుకుంటాను. లక్ష్మి, 1 second. ఐ వాంట్ యూ. లక్ష్మి, వాట్స్ రాంగ్? ఏమైంది? వాట్ డు యు వాంట్? లక్ష్మి, అర్థం చేసుకో. లక్ష్మి, ఐఎమ్ సారీ. వదులు. లక్ష్మి, వదులు. లిసన్ టు మీ. లక్ష్మి, నన్ను అర్థం చేసుకో. లక్ష్మి, ప్లీజ్. లక్ష్మి, ఆగు. లక్ష్మి, లక్ష్మి, స్టాప్. లక్ష్మి, 1 second. లక్ష్మి, ఆగు. లక్ష్మి, ప్లీజ్ లిసన్ టు మీ. లక్ష్మి, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి. నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఇంకా ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా, ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా? చాలా తప్పు చేస్తావురా నాగరాజ్. అయిపోయావరా నువ్వు? అరే వదిలేరా. క్లియర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సార్. అసలు మేము లేకపోయి ఉంటే హీ వుడ్ హావ్ బీన్ డెడ్. నేను చూసుకుంటాను కదా, పర్లేదు, మీరు ఓకే. వెళ్ళండి. మాకు ఎప్పటి నుంచో వీళ్ళతో న్యూసెన్స్ ఉంది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ ఒక్కళ్ళు కూడా బయటికి రాకూడదు. వాళ్ళందరికీ మినిమం 10 years శిక్ష పడేలా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఫస్ట్ టైం మా జీవితాల్లో జైలు గోడలు చూడాల్సి వచ్చింది. అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని నిజంగానే వణికిపోయాం. అప్పుడు వచ్చింది మాయా మేడం. అటెంప్ట్ రేప్ రాసుకోండి, చూడండి. వాడే చేశాడా? అవును. That's the guy. She works for him and this is what he did to her? నువ్వేం చేసావురా? వాన్ ఎప్పుడు వస్తుందో, తను ఎలా డాన్స్ చేస్తుందో, ఎలా చూడాలో అని ఆలోచించే మాకు ఆ రోజు నిజంగానే మాయా మేడం ఒక దేవతలా కనిపించింది. రాకేష్ గారు ప్లీజ్ నా మాట వినండి. కాంప్రమైజ్ అయితే అందరికి మంచిది. మేడం ప్లీజ్. అరే రాజు రా. అరే రిలాక్స్ రా, ప్లాన్ సపోర్ట్. హే లక్ష్మి, అసలు ఏంటి, ఎలా జరిగింది అదంతా? అవును, సత్య రాలేదా నీతో? నీ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళింది. లేదు సీను, పొద్దున్న కలిసిన తర్వాత కనిపించలేదు నాకు. రే, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమోరా. మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అరే ఒక్క నిమిషం రా. హలో. హే పదు, హాయ్. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడవా, సత్య ఉందో లేదో? కొంచెం టెన్షన్గా ఉంది. రూమ్కి వచ్చి కలువు, నేను వస్తున్నా. ఓకే
నేను మళ్ళీ కలుస్తాను రా. సరే. జాగ్రత్త. నాగరాజ్ బ్లడ్ వస్తుంది. వదిలే లక్ష్మి, ఇంటికి పోదాం. శ్రీను Huh? వచ్చేసింది. షో మీ. ఇట్స్ ఓకే. ఆకు. పదు, ఇట్స్ ఆల్ రైట్. పదు, స్మైల్. అబద్ధం ఎందుకు చెప్పింది నాతో? ఏం అవసరం ఉంది? గొడవ గిడవ వద్దు, మెల్లగా అడుగుదాం, ఓకేనా? కాదు పదు, ఇలా ఎప్పుడు జరగలేదు. నాతో పర్లేదు. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. స్మైల్. నవ్వు. నవ్వమంటుంటే హ? అత్తయ్య, ఎంత బరి తెగించావురా? ఎక్కడ నేర్చుకున్నావురా ఇవన్నీ? మీ అమ్మేనా ఇలాగేనా పిల్లలు పెంచేది? అసలు నీ ఇంటి వరకు రానుడే నేను చేసిన పెద్ద తప్పు. అర్ధరాత్రి వేళ ఏంటి అరుపులు? ఏదనుంటే రేపు మాట్లాడుకుందాం. అసలు వీడు వీడు మన పరువే పోతుంది. నువ్వు లోనికి వెళ్ళు. అరే సిన్, నువ్వు వెళ్ళరా. పదా. పోరా. ఏంటి సినిమాకి వెళ్దామా? కుదరదు, కాలేజ్ బంక్ కొట్టాలి తెలుసా? ఓకే, సరే, వస్తా. వాళ్ళకి నువ్వే సర్ది చెప్పాలిరా. జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న కూడా నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. ఇంకోటి, అమ్మాయిల గొడవలో పడద్దు. ఏంట్రా బాధగా ఉందా? నువ్వు పెద్ద హీరో కదరా. నీకు ఆ రోజు చెప్పాను కదరా, నిన్ను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా, చెప్. ఎవరు పంపించారా? నేను రాకేష్ గడేనా? రే, మర్యాదగా అడుగుతున్నా, చెప్పు. రేయ్, ఆడితో సత్య మాట్లాడు. వస్తుంది, తన ముందు ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పు. ఆగ్రా. మనీష్, మనీష్, are you okay? రే, పోవే. ఎందుకు ముట్టుకున్నారా? నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి? చంపేస్తావా? ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా? నేను డిటెక్టివ్ని, గుండాగాడిని. అరే, నాశనం చేసుకుంటాను. అరే, చదువుపోయింది, వాడితో తిరిగితే లైఫ్ కూడా. ప్లీజ్ సత్య, అర్థం చేసుకో. అరే, వాడు యూజ్ చేసుకుంటున్నాడు రా నిన్ను. వాడు కరెక్ట్ మనిషి కాదు. అమ్మకి ఏం చెప్తావు? అసలు ఏం సమాధానం ఇస్తావు? నేను చెప్పుకుంటా అమ్మకి, నేను మాట్లాడుకుంటాను. చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, చెప్పేస్తాను. నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తన కోసం ముందు ట్రై చేస్తాను, నా వల్ల కాదు. సత్య, నువ్వురా. అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి? అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు. సత్య, అన్నతో అట్లా నేను మాట్లాడేది. నాగరాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇది మా పర్సనల్ మ్యాటర్. సత్య, నువ్వురా. అసలేంద్రా ఏం మాట్లాడుతుంది? సత్య, శ్రీను. ఓ, అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే, నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అరే సీను, అరే ఊరుకోరా, చిన్నపిల్లరా భయ్. నా చెల్లిరా. వాడి కోసం ఏంట్రా? నేను ఒకసారి ఊరు వెళ్ళాలి మావయ్య. చాలా రోజులైంది అమ్మని చూసి. ఇప్పుడు ఎందుకురా? ఎగ్జామ్స్ అయిపోయి సత్య ఎంట్రన్స్ ఇంకా 3 నెలలుగా ఉంది. లేదు మావయ్య, నేను వెళ్ళాలి. సత్య మెడిసిన్ చదవని అంటుంది మావయ్య. అది చెప్పాలి. పద్దు విషయంలో కూడా నా తప్పేం లేదు మావయ్య. నేను ఇంటికి వెళ్తే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. అమ్మని చాలా చూడాలని మావయ్య. సర్లేరా, నేను వస్తాను. చిన్నీని ఇక్కడే ఉంచి రేపు పొద్దున బయలుదేరదాం. సరే మావయ్య, త్వరగా వచ్చేయండి. అరే సీను, ఏమైందిరా? అరే ఏమైందిరా? రే,
ఊరు వెళ్తున్నాను రా. అభి ఏంటా నువ్వు వస్తావా? సత్య కొంచెం కంపెనీ ఉంటుంది. ఓకేరా వస్తాం. నాతో మాట్లాడట్లేదు. అరే సీను నేను కూడా వస్తారా? మయ కాలేజ్లో పోదాం. మామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాము? అసలు ఈ హాస్పిటల్ ఏంటి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పరేంటి మామయ్య? తను మన అమ్మేనా మావయ్య? తను మా అమ్మ కాదు. సిను చెప్పు. అభి నాగి మా అమ్మ కాదు. తను మా అమ్మ కాదు. ఏంటిది ఏంటిది? హాస్పిటల్ ఎందుకుంది? మాకెందుకు చెప్పు. సత్య సత్య ఊరుకో, మా అమ్మకేం కాదు. సత్య ఏం పర్లేదు. ఊరుకో అభి నాగి కాదు. సత్య ఊరుకో. ఊరుకో. ఎంత బాగుండేదో పొడుగు చుట్టూ. మా అమ్మ కాదు. మావయ్య అసలు అమ్మకి ఏమైంది? క్యాన్సర్ రా. అమ్మా 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 సీట్ వస్తుందా? చిన్ని లేదమ్మా, రాలేదు. చిన్ని ఏడుస్తుందా? లేదమ్మా, అస్సలు లేదు. ఒక్కరోజు ఒక్కసారి కూడా తను ఇడవలేదమ్మా. నీకు ప్రామిస్ చేశాను అంటుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందమ్మా. గోర్లు కూడా కొరకడం లేదు. స్నానం కూడా తనే చేస్తుంది. బంగారం అయిపోయిందమ్మా. మీరందరు బంగారం రా. అమ్మా నేనే మీకు అమ్మా ప్లీజ్ చేశాను. అమ్మా ప్లీజ్ మా అలా అనకమ్మా, మేము వచ్చేసాం కదా. వద్దురా, మీరు ఇక్కడ ఉండొద్దు. లేదమ్మా. వెళ్ళిపోండి. బాగా చదువుకోవాలి. ఈ హాస్పిటల్ చుట్టూ వద్దురా. అందుకే మీకు ఎన్ని రోజులు ఏం చెప్పలేదు. సత్య డాక్టర్ అవ్వాలి, నీకు మంచి జాబ్ రావాలి. ఇక్కడుంటే ఎట్లరా? మీ ఫ్రెండ్సా? అవునమ్మా, అభి, నాగరాజ్ మంచి ఫ్రెండ్స్ అమ్మా. అమ్మా మీరేం వరీ కాకండి అమ్మా, మీరు మంచిగా అయిపోతారు. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడమ్మా. అమ్మా మీరు నాకు బిర్యానీ చేసి పెట్టాలి. మీరు మంచిగా చేస్తారంట కదా, సీన్ గడు చెప్పిండు. తప్పకుండా చేయాలమ్మా. అమ్మా 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 ఏమైంది? అమ్మని రెస్ట్ తీసుకొని రా. ఇప్పటిదాకా ధైర్యంగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపేసింది. ఖర్చు పెట్టినా లాభం లేదనుకుంది. మీకేమీ మిగలదేమోనని బెంగ పెట్టుకుంటుందిరా. డాక్టర్ ప్లీజ్ మీ ట్రీట్మెంట్ చేయండి. లోన్ తీసుకుంటాం, ఇల్లు అమ్మేస్తాం. డెఫినెట్లీ వీ వాంటెడ్ టు కంటిన్యూ ద ట్రీట్మెంట్. కానీ ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు అయిందని అమ్మ చాలా బాధపడుతోంది. అందువల్ల విల్ పవర్ కూడా బాగా తగ్గింది. మీ మామయ్య గారి మాట కూడా వినట్లేదు. ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందా డాక్టర్? ఆమె విల్ పవర్లో ఇంప్రూవ్మెంట్ వస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ హోప్. బీ బ్రేవ్, డోంట్ వరీ.